మనల్ని సంఘంలో చేర్చేటువంటి వరము తలాంతు కలిగిన వాడు. ఇకపోతే 4వది కాపరి. కాబట్టి సంఘం అనేది ఉందంటే ఖచ్చితంగా కాపరి ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది కాపరి కాకపోయినా సంఘాలు పడుతున్నాయి. అర్థమవుతుందండి. కాపరి పిలుపు లేకపోయినా, దేవుడు కాపరిగా ఉండడానికి పిలవకపోయినా కొన్ని మంది సంఘాలు చేసి వాళ్ళే కాపర్లు అయిపోతున్నారు, సింగర్లు కాపర్లు అయిపోతున్నారు. అర్థమవుతుందండి. లేదా పరిచయం చేసే పరిచారకులు కాపర్లు అయిపోతున్నారు. ఎవరైనా చూసి బ్రదరు మన వాక్యం బాగా చెప్పావు, 4 మాటలు చాలా సూపర్ గా ఉన్నాయి అనగానే అబ్బో నా ప్రసంగం ప్రజలకు నచ్చిందంటని వాళ్ళు కాపర్లు అయిపోతున్నారు. ఒకవేళ పాస్టర్ గారు చచ్చిపోతే ఆయన కొడుకు ఉన్నాడు అనుకోండి, పిలుపు ఉన్నా దర్శనము, పిలుపు లేకపోయినా దర్శనం లేకపోయినా ఆయన కాపరైపోతున్నాడు. బైబిల్లో కాపరికి ఉన్న లక్ష్యం ఏంటంటే సంఘం కొరకు ప్రాణాన్ని పెడతాడు. సంఘాన్ని చక్కగా వాక్యం చేత మేపుతాడు. కాపరి సంఘానికి చక్కగా మాదిరిగా తన జీవితాన్ని కొనసాగింపజేస్తూ వస్తాడు. ఆలోచించండి ఒకసారి, ఎటువంటి కాపరిని మనం వెంబడిస్తున్నాం, ఎటువంటి బోధన మనం నడుస్తున్నాం. ఏదో ఒకటిలేండి అనుకుని వెళ్ళిపోతే మనుషుడా